గురుగారు, మౌనం అంటే మాటలకందని భాష్యం అని అంటారు. మౌనానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? అపారం, అపారం. కాబట్టే సంప్రదాయం వాక్కు వెండి, మౌనం బంగారం అంటూ తెలియజేసింది. మనం మన జీవితంలో గమనిస్తే మన గృహాలలో కొందరు పిల్లలు అసలు నోరు విప్పరు, చాలా తక్కువగా మాట్లాడతారు. మరికొందరు అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ తక్కువగా మాట్లాడేవారు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఒక్క మాట ప్రస్తావన చేస్తే ఆ ఇంటి యజమాని లేక యజమానురాలు ఆ తక్కువగా మాట్లాడేవారు మాట్లాడిన మాటలు విన్న సందర్భం ఘటిస్తే వారు వెంటనే స్పందిస్తూ ఇతరులందరినీ కూడా మౌనంగా ఉండండి, మీరంతా నిశ్శబ్దంగా ఉండండి, చెప్పారు వాళ్ళు ఏమో చెప్పారు, మళ్ళీ విందాం, ఆ మాటకు విపరీతమైన ప్రత్యేకత ఏర్పడుతుంది. మౌనం ద్వారా అపారమైన శక్తి సంపదను మనం పెంపొందింపజేసుకోగలుగుతాం అంటూ భగవాన్ రమణ మహర్షులు తపస్సు అంటే మౌనం అంటూ ప్రస్తావన చేస్తారు. పండితులు మౌనంగా ఉండాలి. మాట్లాడడంలో ఒక నష్టం ఉంది. మాట్లాడుతూ ఉంటే వినేవారికి రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, వారికి తెలిసిన విషయం వారి వద్దే ఉంటుంది. రెండు, ఈ మాట్లాడేవారు చెప్పే విషయాలన్నింటినీ కూడా వినేవాళ్ళు వింటూ ఉండడంతో వినేవారి దగ్గర ఉండే విషయ సంపద రెట్టింపు అవుతుంది. మాట్లాడేవారు వారి వద్ద ఉన్న విషయమంతా కూడా మాట్లాడేసేయడంతో వాళ్ళు ఖాళీ అయిపోతూ ఉంటారు. ఖాళీ అయిపోయిన తర్వాత వారు మళ్ళీ శక్తిని పుంజుకోవాలి, మౌనాన్ని ఆశ్రయించాలి. ఈ వాక్కు అనే యంత్రం ఎలాంటిది అంటే మార్ధవ మాధురీ మహిమ అంటారు రాయపూడి సుబ్బారావు గారు. వంశిన్ వంచి మృణానమున్ వెలిచి పక్వద్రాక్ష పండించు. ఎంత బాగా ఈ గహ్వరము నోరు ఆ వాక్కు సంపదను వెలుపలికి అలా తెలియజేస్తూ ఉంటుందో. మౌనంగా ఉంటే శక్తి పెరుగుతుంది. ఒక్క మాట చెప్పాలి, సామాన్యంగా అంటే మాట్లాడే సమయంలో వినలేం, వినే సమయంలో అనలేం. వినే కొద్దీ సంపద పెరుగుతుంది. అవసరమైతే మాట్లాడతాం, లేకుంటే లేదు. ఈ మాట్లాడడం కూడా మళ్ళీ కంటి చూపుతో మాట్లాడవచ్చు, చేతి సేగలతో మాట్లాడవచ్చు, తల వంచుకొని మాట్లాడవచ్చు, వీపు వెనుకకు తిప్పడం ద్వారా మాట్లాడవచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ద్వారా కూడా మన అభిప్రాయాన్ని సులభంగా తెలియజేయవచ్చు. అనవసరంగా మాట్లాడడంతో మాటకు మాట యుద్ధానికి కారణమవుతుంది. మాటకు మాట తెగులు అన్న సామెత ఇక్కడే పుట్టింది. ఎందుకు మాట్లాడడం, విని ఊరుకుంటే అయిపోయింది కదా. మనం ఏదైనా స్పందిస్తే వారు మళ్ళీ ఆ స్పందనను వారి అర్థంలో తీసుకుని మళ్ళీ రెండు మాటలు అంటారు. ఈ వాదన పరంపర అలా కొనసాగుతుంది. దానికి బదులుగా మౌనంగా ఉంటే, వివాహమైన దంపతుల మధ్యన మౌనం ఒక వ్రతం. ప్రతిరోజు ఒక గంట సమయమైనా వీళ్ళు మౌన వ్రతాన్ని పాటించాలి. వివాహమైన తర్వాత ఆ దంపతులు సుదీర్ఘకాలంగా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అంటే ఒక వైవాహికపరమైన రహస్యం ఉంది. మా ఆవిడ చాలా ఉత్తమురాలు, అమాయకురాలు, పరమాద్భుతంగా వంటలు చేస్తూ ఉంటుంది, ఎంత మంచిదో అంటూ ఉండాలి ఆ భర్త, నమ్మకూడదు. మా ఆయన అవివేకి, మూఢుడు, మూర్ఖుడు, చెబితే వినడు, అర్థం చేసుకోడు అనుకుంటూ ఉండాలి, కానీ అనకూడదు. ఇది ఇల్లాలు పాటించవలసిన ధర్మం. ఈ రెండు మాటలు కూడా మౌన వ్రతంలోనే వారికి అనుభవంలోనికి వస్తాయి. కాబట్టి మౌనం గొప్ప. అందుకే ఆంగ్ల సామెత కూడా వాక్కు వెండి, మౌనం బంగారం అన్నారు. ఇది విషయం.